హాయ్. యాహ్! గుడ్ ఈవెనింగ్ గైస్. సో, ఇంతకు ముంగటి సెషన్‌లో మనము బేసిక్స్ గురించయితే చూసాము. యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి సెషన్‌లోకొచ్చేసరికి కుకుంబర్ బీడీడీ పేజ్ ఫ్యాక్టరీ ఫ్రేమ్‌వర్క్. బేసికల్లీ మనం ఏ టూల్ మీద వర్క్ చేస్తున్నా సరే ఎండ్ ఆఫ్ ది డే మనం ఫ్రేమ్‌వర్క్ అయితే ఇంపార్టెన్స్ ఉంటది ఖచ్చితంగా. మనం ఫ్రేమ్‌వర్క్ మీద మ్యాండేటరీ వర్క్ చేయాలి. సో, ఇప్పుడు ఈ పర్స్పెక్టివ్‌లో దీని ముందర సెషన్స్‌లో మనం జేయూనిట్ బేస్డ్ కుకుంబర్ బీడీడీ ఫ్రేమ్‌వర్క్ ఓల్డర్ వెర్షన్స్ ఆఫ్ ఏపీఎం చూసాము. ఇప్పటి సెషన్‌లో మనము ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఆ ఫ్రేమ్‌వర్క్‌ని మనం కన్వర్ట్ చేసాం. దేని కిందన ఏపీఎం 2.x వెర్షన్‌కి కంపాటబుల్‌గా సంబంధించిన ఏపీఎం జావా క్లయింట్ వెర్షన్స్ కానీ, దానికి సంబంధించిన రిమోట్ డ్రైవర్ వెర్షన్స్ కానీ అన్నిటిని ఆ ఫ్రేమ్‌వర్క్‌కి యాడ్ చేసి అలాంగ్ విత్ దాట్ ఇంతకు ముందర అది జేయూనిట్ బేస్డ్ ఫ్రేమ్‌వర్క్. ఇప్పుడు దాన్ని మనం టెస్ట్‌ఎన్‌జీ బేస్డ్ ఫ్రేమ్‌వర్క్ కింద కన్వర్ట్ చేసాం. సో, మూవింగ్ ఫర్దర్ ఇప్పుడు మనం ఈ సెషన్‌లో చూడబోయేది కుకుంబర్ బీడీడీ పేజ్ ఫ్యాక్టరీ టెస్ట్‌ఎన్‌జీ బేస్డ్ ఫ్రేమ్‌వర్క్ దట్ సపోర్ట్స్ ఏపీఎం 2.x వెర్షన్ గురించి మనం వర్క్ చేస్తున్నాం. సో, ఈ ఫ్రేమ్‌వర్క్ కాపీ నేను మీకు షేర్ చేస్తాను నేను. సో, యాజ్ ఆఫ్ నౌ నేను ఈ పామ్.xml ఫైల్‌ని ఒకటైతే ఓపెన్ చేసి ఐ జస్ట్ వాంట్ గివ్ యూ ఎ క్విక్ గ్లిమ్స్ ఆన్ ద వెర్షన్స్ దట్ యూ ఆర్ యూజింగ్. బేసికల్లీ ఇందులో యూజ్ చేస్తున్న వెర్షన్ ఏపీఎం జావా క్లయింట్ 8.5.1. మీకు గుర్తుంటే కనుక ఇంతకు ముందర 2.x మనం స్టార్ట్ చేసినప్పుడు కాన్ఫిగరేషన్‌లో సెలీనియం సపోర్ట్ కానీ, సెలీనియం రిమోట్ డ్రైవర్ కానీ ఇవి కూడా యాడ్ చేయాలి అనుకున్నాము. అండ్ ఇది టెస్ట్‌ఎన్‌జీకి మార్చడం వల్ల టెస్ట్‌ఎన్‌జీకి సంబంధించిన డిపెండెన్సీ యాడ్ చేసాము. ఎప్పుడైతే టెస్ట్‌ఎన్‌జీకి సంబంధించిన డిపెండెన్సీ యాడ్ చేసామో ఇంతకు ముందర ఫ్రేమ్‌వర్క్‌లో కుకుంబర్ క్యూకి సంబంధించిన డిపెండెన్సీస్ మనం యాడ్ చేసాము. ఇప్పుడు ఈ కుకుంబర్‌కి ఐఓ కుకుంబర్ అని చెప్పేసనని ఈ డిపెండెన్సీస్‌ని మనం అడిషనల్‌గా యాడ్ చేసాం. సో, మూవింగ్ ఫర్దర్ ఎక్కడైనా సరే నేను కుకుంబర్‌ని యూజ్ చేయాలి, ఇంపోర్ట్ చేయాలి గివెన్ వెన్ దెన్ అట్లాంటి కేసెస్ ఎప్పుడొచ్చినా సరే ఐఓ కుకుంబర్‌కి సంబంధించిన వాటిలన్నిటిని నేను ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే. ఈ ఫోల్డర్ స్ట్రక్చర్ చూస్తేనండి ఎస్ఆర్‌సి టెస్ట్ జావాలో ఒకలానే ఉన్నది. బేసికల్లీ మొత్తం అంతా ఒకటేలా ఉన్నది. అండ్ రిసోర్సెస్ కూడా మొత్తం అంతా ఒకటేలా ఉంది. ఫీచర్ ఫైల్ అన్నీ ఒకటేలా ఉన్నాయి. ఓన్లీ డిఫరెన్స్ వచ్చేసరికి ఏంది అంటే ఈ స్టెప్ డెఫినిషన్స్‌లో ఒక లిజనర్స్ అయితే మనం ఇంప్లిమెంట్ చేసాము. ఈ లిజనర్స్ అన్నీ కూడా టెస్ట్‌ఎన్‌జీ యొక్క ఐటెస్ట్ లిజనర్స్ నుంచి వాడుకున్నవి. వీటిల్ని యూజ్ చేసి మనం రిపోర్ట్ జనరేట్ చేయడం కోసం వాటిల కోసం ఈ లిజనర్ అన్నది ఒక అడిషనల్ క్లాస్ మనం ఇంప్లిమెంట్ చేసింది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మన ఎగ్జిస్టింగ్ ఫ్రేమ్‌వర్క్‌లో ఇంతకు ముందర జేయూనిట్ బేస్డ్ రన్నర్ ఉండేది. ఇప్పుడు దీన్ని మనం టెస్ట్‌ఎన్‌జీ బేస్డ్ రన్నర్ కింద ఈ కుకుంబర్ ఆప్షన్స్ అన్నీ ఇచ్చి వి కన్వర్టెడ్ ఇట్ ఇంటూ ఎ టెస్ట్‌ఎన్‌జీ బేస్డ్ రన్నర్. అదర్ దాన్ దట్ మీ ఫ్రేమ్‌వర్క్ ఫోల్డర్ స్ట్రక్చర్ అంతా వన్ అండ్ ద సేమ్. మనం అప్లికేషన్స్ డీల్ చేస్తే యాప్ ఫైల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఫాలోడ్ బై కాన్ఫిగరేషన్ డాట్ ప్రాపర్టీలో బేసిక్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. మనం క్రియేట్ చేసే ఫీచర్ ఫైల్స్ అన్నీ ఈ ఫీచర్ ఫైల్‌లో ఉంటాయి. విచ్ మీన్స్ మీ ఫ్రేమ్‌వర్క్ ఫోల్డర్ స్ట్రక్చర్ ఎక్కడా మారలేదు. అండ్ అడిషనల్లీ మీకుండే ఒకే ఒక చేంజ్ ఏంది అంటే కనుక పేజ్ ఆబ్జెక్ట్స్‌లో ఇప్పుడు మనం ఇట్లా డిఫైన్ చేస్తున్నాం. విచ్ ఈస్ అ పేజ్ ఫ్యాక్టరీ మెకానిజం. @iOS ఫైండ్ బై అని, @Android ఫైండ్ బై అని వీటికి మనం ఎగ్జాంపుల్స్ మూవింగ్ అహెడ్ మనమైతే చూస్తాము. బట్ ఫర్ నౌ దిస్ ఈస్ ద వే. ఓకే. ఈ మేజర్ చేంజెస్ మాత్రమే ఈ ఫ్రేమ్‌వర్క్‌లో ఉంటాయి. మీకు ఇంతకు ముందర ఫ్రేమ్‌వర్క్ మీద మనం డీల్ చేసుకున్నప్పుడు 4, 5 స్టెప్స్ చెప్పుకున్నాం. ఒకటి ఫీచర్ ఫైల్ క్రియేట్ చేయాలని, దాని తర్వాత స్టెప్ డెఫినిషన్స్ రాయాలని, దాని తర్వాత పేజ్ లొకేటర్స్ రాయాలని, ఆ పేజ్ లొకేటర్స్‌ని యూజ్ చేసి మెథడ్స్ రాసి, ఆ రాసిన మెథడ్స్‌ని స్టెప్ డెఫినిషన్స్‌లో కాల్ చేయాలని ఇవేమీ చేంజ్ అవ్వవు. రాసే స్టెప్స్ అన్నీ వన్ అండ్ ద సేమ్. ఓన్లీ థింగ్ హౌ యూ ఆర్ రైటింగ్ అండ్ హౌ యూ ఆర్ ఎగ్జిక్యూటింగ్ ఇట్ అన్నది మాత్రమే చేంజ్ అయితది. ఓకే. పర్ఫెక్ట్‌లీ ఆల్ రైట్. డన్ ద డీల్. సో, నెక్స్ట్ సెషన్‌లో వి విల్ స్టార్ట్ విత్ ద ఫ్రేమ్‌వర్క్ ఎక్స్‌ప్లనేషన్ విత్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ అండి. ఓకే. థాంక్ యూ. బై.